నీకు వినయనకు భయపడితే ఏం లేదు. నేను ఇంకా ఎవరి ఫోన్? నా ఫోన్ తోటి నువ్వు చేస్తావు. డ్యామేజ్ చేయలేదు, ఇక్కడ కార్ డ్యామేజ్ చేయలేదు. నిన్న కార్ పలికిందని చెప్పేసి అద్దం ఎవరు వాళ్ళ కొట్టింది అద్దం ఎంత తెలుసా? అద్దం ఎంత తెలుసా? నేను అక్కడ దాకా వచ్చిందే నేను ఈ రోజు ఈ స్టెప్ తీసుకున్నా అంటే మీరు పలగొట్టిరని. మీరు మళ్ళీ కార్ డ్యామేజ్ చేస్తే ఇంకా మీ బండ్లే ఉండవు. పోయి అలా అమ్ముతా, ఇంకోటి ఇలా అమ్ముతా పోయి. గైస్ ఏంటంటే నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చిన. ఆఫీస్కి వస్తే ఇక్కడ చూసిన నేను ఆఫీస్ దగ్గరకు వచ్చి. సో నా కార్ బయట పెట్టేసిన. సో ఇక్కడ చూస్తే విజ్ఞాన్ గారి బైక్ ఒక్కటే ఉంది. సో ఎవరు లేరిడా. వినయ్ అన్న వాళ్ళు కూడా వచ్చిరో లేదో నాకు తెలీదు. బట్ ఏం చేయాలి చెప్పండి గైస్. విజ్ఞాన్ గాడు ఇప్పటిదాకా నేను విజ్ఞాన్ మీద ఎట్లాంటి డేర్ చేయలేదు, ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేదు. సో వాడు నన్ను చాలాసార్లు వినయ్తో కలిసి శివతో కలిసి వాళ్ళందరికీ హెల్ప్ చేసి నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టిండు. ఎవరు? విజ్ఞాన్ పెట్టిండు. సో ఇప్పుడు ఏం చేయమంటారు విజ్ఞాన్ని? అరే విజ్ఞాన్, నీ బండి ఇక్కడ ఉంది, నువ్వు పైన ఎన్నో ఉన్నావు, నీ బండిని ఏం చేయాలి? సో మీరు చెప్పండి గైస్, నా బండిని ఏం చేయాలి మీరు చెప్పండి. నాకైతే ఏదో ఒకటి చేసే బుద్ధి అవుతుంది పక్కా. సో ఈ నా బండిని ఏం చేయాలి ఒకసారి ట్రై చేద్దాం. ఏం చేద్దాం? అద్దాలు ఇరగకూడదామా? అద్దాలు వద్దా? ఇప్పుడు ఏదో ఒకటి ఇరగొట్టి. అమ్మో ఇది ఆల్రెడీ వెళ్ళింది. అమ్మో ఫోన్ చేస్తున్నాను మధ్యలో ఎవరో. షాలిని వీడియో కాల్ చేస్తున్నాను. షాలిని హాయ్. షాలిని హాయ్. హాయ్ షాను, హౌ ఆర్ యూ? ఆల్ గుడ్డా? అబ్బో అబద్ధాలు చెప్తుంది. సో ఇగో విజ్ఞాన్ గారి బండిది నేను పలగొట్టేస్తున్నాను. పలగొట్టాలా? ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? నువ్వు షాలిని కూడా పలగొట్టావున్నావే. చలో నేను పలగొడతావు, చేస్తాను నీకు మళ్ళీ. ఇగో ఇట్లనే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వీళ్ళు మధ్య మధ్యలో కాల్ చేసి. అందుకే పోరులతో మాట్లాడొద్దు మనం. అంతేగా దూరం ఉండాలి పోరులకి. సో అప్పుడు ఎవరు కాల్ చేయరు, మన పని మనం చేసుకోవచ్చు. సో ప్రశాంతంగా. సో అది. సో ఏంటంటే గైస్ ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలి వీడి బండిని? మీకు అయినా మీకు టైం ఇచ్చిన వీడియో అప్లోడ్ చేయను కదా. మీరు ఏదో ఒకటి చెప్తే అది చేద్దాం అనుకోండి నేను. బట్ ఇప్పుడు ఏంటంటే అద్దాలు పలగొడదామా, ఇరగొట్టేద్దామా? ఏదో ఒకటి మాత్రం పక్క ఇరగొట్టాలని ఉంది నాకు. సో ఏంటంటే వీటిని ఏమో అంటారు ఇండికేటర్స్ అంటారా? వీటిని ఏమంటారు కలిసి నాకు తెలియదు. అయ్యో పాపం. వచ్చేస్తండి. ఇట్ విల్ కమ్. రాట్లేదా? అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? విజ్ఞానంగా గైస్ నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. కేల్కతం దుకాన్ బంద్. గైస్ హలో గైస్. విజ్ఞాన్ ఎట్లుందిరా? అందమా గైస్. ఇగో మీరు నన్ను తప్పుగా తిట్టుకోవచ్చు, మీరు ఏమైనా వేయచ్చు. బట్ వీళ్ళు నన్ను మస్తు టార్చర్ చేసారు నిజంగా. వీళ్ళు ఇది చాలా చిన్నది. సో ఇది కూడా ఇక పుట్టింది. విజ్ఞాన్ యా. సో గైస్ ఇగో ఇట్లా ఇరగొట్టాలన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఎవరి మీద మనకు పగున్నది అనుకో, సో ఎందుకు మనుషులను డ్యామేజ్ చేయడం, ఇట్లా చేసినాం అనుకో పని అయిపోతుంది అట్లా.
కనిపిస్తుందా విజ్ఞాన్ అది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను పైకి వెళ్ళి విజ్ఞాన్, అరే విజ్ఞాన్ నీ బండి ఇండికేటర్లు ఊడిపోయినాయిరా విజ్ఞాన్, అట్లా ఊడిపోయినాయిరా, అరే గట్టిగా పెట్టుకోవాలి కదరా, బండి జాగ్రత్త పెట్టుకోవాలి. నాలాంటి వాళ్ళు వస్తారు, నాలాంటి వాళ్ళు మీరు గెలుకుతారు, లాస్ట్కు బండ్లని ఇట్లా తయారు చేసుకుంటారు. ఎందుకురా నాకు అర్థం కాదు, ఎందుకు సపోర్ట్ చేస్తావు చెప్పురా. ఆ కెమెరాలలో దొరకలే, ఎవరు నా బండి నా బండి అద్దాల వల్ల కొట్టిరు, నేను చాలాసార్లు ఇబ్బంది పెట్టిరు. విజ్ఞాన్ వస్తున్నారా పైకి, నేను ఫోన్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ వాడికి వెళ్ళి చెప్తాం, మళ్ళీ కింద ఉన్నాం అనుకో మన మీద డౌట్ వస్తుంది. సో ఏం చెప్తా అంటే, విజ్ఞాన్ ఎవరు బండి మీద ఇది చేసిరనే వీడియో కూడా తీసిన, ఈ బండి ఎవరో పలగొట్టిరని చెప్పేసి అంట. నేను చేసింది కరెక్టా రాంగ్ అనేది మీరు ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి. నేను చేసేది రైట్, నేను చేసేది రైటే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి నాకు పెట్టిన ఇబ్బంది కంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు అనిపిస్తున్నా. ఇంకా లిఫ్ట్ రాలే, నేను ముందే తీసేసిన ఆతృత. కొంచెం ఒప్పుకుంటారా గోపాల, ఒక్కి ఉంటే ఇట్లా దొరుకుతారు బండ్లు గిళ్ళు అట్లా. సో ఇప్పుడు నుంచి ఏం చేస్తా అంటే, నేను ఏదైనా అయితే ఏమన్నా ఓకే యాక్సెప్ట్ చేసేస్తా, ఇట్లా దొరుకుతారు కదా అప్పుడు దూల నేరుస్తా ఒక్కొక్కరిది దూల. సో పాపం విజ్ఞాన్ కదా, వాడి పాపమా, వాడు ఎన్ని దారుణాలు చేశాడో వాడు, ఆడి పాపం అనుకోవడం ఏంటి. విజ్ఞాన్ కూడా ఒక్కడే ఉంటాడు, వినయన్న వాళ్ళు ఏమో తెలియదు, వాళ్ళ బండ్లు రాదు. సో వాళ్ళ బండి కూడా అసలు నేను ఏం చేయొద్దు అనుకున్నా, బట్ ఎందుకు మళ్ళీ చేయబుద్ధి అయింది. మా డోర్ పడలేదా, టిడీ టీ అని మోగుతూనే ఉంది, కింది పోతుంది ప్లాట్ఫామ్కి. యా సో ఏంటంటే మనకేం తెలీదు, జస్ట్ మనము నిమిత్త మాత్రులం, జస్ట్ చూస్తూ ఉంటాం, మనం ఏం చేయం అట్లా. సో విజ్ఞాన్ సో గైస్ ఏంటంటే ఆఫీస్లో బేసిక్గా ఎవరైనా లేకపోతే విజ్ఞాన్ గారు పడుకున్నాడు. విజ్ఞాన్ పడుకున్నావా? లవ్ యూ బేబీ. విజ్ఞాన్ లవ్ యూరా. బ్లాగ్ చేసుకుంటూ వస్తున్నా కానీ విజ్ఞాన్ కారద్దలు ఎవరు వాళ్ళు కొట్టిర్రా? కొట్టుకొని వచ్చి మా అన్న అడుగుతున్నాను, నేను ఎందుకు వాళ్ళ కొట్టుకుంటారా? మేము ఎందుకు వాళ్ళ కొడుతుంది కాదు విజ్ఞాన్, నీకు ఒక అడుగుతారా, ఇప్పుడు అన్న వాళ్ళు లేరు, శివ కూడా లేరు, నార్మల్ బ్లాగ్లో చెప్పు, నీకు అనిపించింది చెప్పు. నీ మీద ఎప్పుడైనా నేను రివెంజ్ చేసినా, వినయన కానీ గడ్డాలు అవన్నీ చేసిన కానీ నువ్వు చేయలేదు, నువ్వు నా మీద వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, నా మీద చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేసిన. ఎందుకు సపోర్ట్ చేసిన? నువ్వు చేసినప్పుడు నీకు కూడా సపోర్ట్ చేస్తావా? చేయలే. ఓకే కింద బండి ఏమో పెద్ద ఉందిగా బండి, ఏది స్టైల్ ఉంటుంది చూడు, ఏదో తేడాగా ఉందంటే పిల్లలు ఎవరు ఇరగొట్టినట్టు ఉన్నారు. ఏంటి ఇది ఏమంటారు, అద్దాలు పలగొట్టారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నువ్వు ఇరగొట్టిన పిల్లలు పిల్లలు రా, నేను ఎందుకు ఇరగొడతా? సీరియస్ చెప్పు, నువ్వు ఇరగొట్టిన పిల్లలు నాకేం అవసరం రా, అందుకే నేను ఎందుకు ఇరగొడతారా? పై చూసుకో, నేను బ్లాగ్ చేసుకుంటూ వస్తున్నా. ఏదో తేడాగా ఉందేంటి? రా, నువ్వు చూడు రాదా? అన్న లేదు ఇంకా రాలే మరి. నాకేం అవసరం, చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి చెప్పాం. నేను మీ లెక్క పారిపోను రా, చేసిన అనే ఉంటుందా? ఏం చేయలేరా, ఆడ ఎవరు ఇరగొడితే వీడియో పెట్టినట్టు అర్థమైంది. వీడియో నేను బ్లాగ్ చేసుకుంటున్నా. ఏం ఇరగొట్టినావు చెప్పు. నేనేం ఇరగొట్టలేరా నాయన, కెమెరాస్ ఉన్నాయి చూసుకోను, నా మీద కెమెరా చూస్తాను సార్, అడుగుతావు అడుగు, నేను వద్దానా? ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా రివెంజ్? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏమైంది విగ్గు? అన్న విగ్గు,
అయ్యో చిన్న పిల్లలకి ఏం పని ఉండదురా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అయ్యో ఇది ఇట్లా ఇరగొట్టుంటారా, ఇట్లా కొట్టి ఇట్లా ఇరగొట్టుంటారు. ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు? అయ్యో పాపం అనిపిస్తుందిరా నాకు. విజ్ఞాన్ బండి ఏం చేసిందా? మరి చేసినప్పుడు లేదా? మీరు చేసినప్పుడు లేదా? మళ్ళా మీరు చేసినప్పుడు లేదా విజ్ఞాన్? ఇది 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 ఇరగొట్టలేదన్నా. మీరు చేసినప్పుడు లేదా? మీరు చేసినప్పుడేమో నేను తీసుకోవాలి, నేను చేసినప్పుడేమో బండి ఏం చేసిందని సీరియస్ అవుతారు నా మీద, అంతేనా? మరి నా మీరు గుడ్లు కొట్టలే అదేదో ఏది అద్దాల వాళ్ళు కొట్టిరు? ఎవరు వాళ్ళు కొట్టిరు? మీరే పలగొట్టుంటారు. ఏంది లేవాడా ఉంటే ఎప్పుడో పలేవు మీ అందరికి. ఏది ఏడబెట్టిన మీరు ఏడికి వచ్చినా వాళ్ళు కొడతారు. నా ఆఫీస్కి వస్తారు, ఇంటికి వస్తారు, ఏమైనా చేస్తారు మీరు చేయాలని. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. నా బండి ఏం చేసింది మీకు? నీ బండి అసలు ముట్టను కూడా ముట్టలేదు, అది రాయబడ్డట్టున్నది పోయేటప్పుడు. బండి ఏం చేసింది చెప్పు నాకు ఇప్పుడు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నా ముందు ఎందుకు పెట్టిరు బండి? ముందే కూడా పెట్టిన, కింద పెట్టినా. పని చేస్తుంది ఇది, ఇది పెట్టు, ఇది కూడా పని చేస్తుంది. కనిపిస్తలే విజ్ఞాన్ ఇది. అది నా మాట నేను ఎడిటింగ్ చేసుకుంటున్నా. వినాయన ఏమో ల్యాప్టాప్ అలా నువ్వే బండి ఇది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. మీ గురించి హెల్ప్ చేస్తా ఉంటే నాకే చేస్తున్నారా? అంతేగా అంతేగా. విజ్ఞాన్ నువ్వు అట్లా, నీకు ఇది ఇండికేటర్ ఈడ కొడితేనే ఇంత బాధ అయితే, నాకు అద్దం పలగొట్టినప్పుడు నాకు ఎంత బాధ కావాలరా? గుడ్లు కొట్టినప్పుడు నాకెంత బాధ కావాలరా? మన కార్లో గలీజ్గా అమ్మాయిలతో చేసినప్పుడు అప్పుడే నాకే. నువ్వు శివకు నువ్వు సపోర్ట్ చేయలే, నాటకాలు చేయకు, అర్థమవుతుందా? ఎడ చేసినావురా? చేసుకో. నీకు వినయనకు భయపడితే ఏం లేదు. నేను ఇంకా ఎవరి ఫోన్? నా ఫోన్ తోటి నువ్వు చేసుకో. దాంట్లో ఛార్జింగ్ లేదు. మీరు చేసి నేను చెప్తున్నా మీకు, ఇది వార్నింగ్ అనుకో, ఏమన్నా అనుకో, లాక్ తీస్తారా? అరే అవలే బండి మీద ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. బండి ఇప్పుడు బండి ఏం చేసింది? నేను చేసుకునేది. అరే మాట్లాడరా, ఇప్పుడు మీరు చేసినప్పుడు లేనప్పుడు నేను భయపడతారా మీతోటి? నాకు అర్థం కాదు. అరే ఇది రారే అన్నా, నేను విజ్ఞాన్ అన్న. అన్న నా బండి ఇండికేటర్స్ అలా కొట్టిండు అన్న, ఇరగొట్టిండు గోపాల్. హలో, స్విచ్ ఆఫ్ అయినా అట్లా ఇంకో ఫోన్ ఉంటుంది ఇది. నాకు ఏడో లేదు, పర్లేదు. ఇప్పుడు ఫోన్ ఇది చిన్న వార్నింగ్ నీకు, అంతే. ఇది చిన్న వార్నింగ్. బండి ఏం చేసింది? చిన్న వార్నింగ్, చిన్న వార్నింగ్. ఏమంటున్నా విజ్ఞాన్, వీళ్ళు నా మీద చేసినప్పుడు, వీటి సపోర్ట్ చేసినప్పుడు, నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, నేను బాధపడ్డప్పుడు నువ్వు ఏడ్చింది లేదు. చిన్న ఈ రోజు డ్యామేజ్ చేయలేదు, కార్ డ్యామేజ్ చేయలేదు. నిన్న కార్ తెలుసా? అర్థం ఎవరు వాళ్ళ అర్థం ఎంత తెలుసా? అర్థం ఎంత తెలుసా? ఎందుకు నాటకాలు? వీళ్ళు ఏదో ఏదో చేయాలనుకున్నారు, బై మిస్టేక్ లో అద్దం పగిలింది. కార్ ఎక్కడ ఉంది కూడా తెలియదు. మొత్తం బై మిస్టేక్ లో కార్ పగిలింది. ఇంకా వీడియో వీళ్ళు పెట్టట్లే నాకు తెలిసి. ఎవరో ఒకరి ఫోన్ లో ఉంది, వీళ్ళు నాకు ఫోన్ కూడా చెక్ చేయలేని. నిన్న వీడియో ఆఫ్ చేసేసినాం. మీరు చేసినప్పుడు నేను బరాబర్ చేస్తారా? మీరు ఏమన్నా చేసుకోండి. ఇది వార్నింగ్ అంతే. నా దాకా వస్తే బండే కాల్ చేస్తా, చెప్తున్నా. నెక్స్ట్ టైం బండే కాల్ చేస్తా.
చెప్తున్నా. నేను తీసుకున్నప్పుడు మీరు కూడా తీసుకోండి. తీసుకుంటాను డార్లింగ్, తీసుకోండి. నేను చేసినప్పుడు తీసుకోలేదా? మరి ఏమన్నా చేసుకో. లాస్ట్ టైం వినయ్ వాళ్ళ కొట్టిండు, ల్యాప్టాప్ వాళ్ళ కొట్టిండు. నువ్వేం బండి దాంట్లోకి ఏడవకు, అర్థమైందా? ఏడుస్తుంది కదా డార్లింగ్, గిఫ్ట్ ఇది, డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. మాకెవరు ఇవ్వలే, మాది మేమే తీసుకున్నాం. అరే ఇక్కడ రారా, అరే ఇక్కడ విజ్ఞానికో తీసుకోవాలి, ఇట్లా అనుకోవద్దు. మరి అవి వెళ్ళిపోతున్నాం. మాట్లాడు, తీసుకున్నావా లేదా? యాక్సెప్ట్ చేసినావా? అదంతా చెప్పక నాకు. రివెంజ్ యాక్సెప్టెడ్ గైస్. రివెంజ్ చేసుకో. ఫిజికల్ గా వచ్చిండు కార్ మీద, నేను కూడా ఫిజికల్ వెళ్తా. గ్లాస్ వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. గ్లాస్ నేను వాళ్ళగొట్టడం వాళ్ళ కొట్టలేదు. నేను అక్కడ దాకా వచ్చిందే. నేను ఈ రోజు ఈ స్టెప్ తీసుకున్నా అంటే మీరు పలగొట్టి కానీ మీరు మళ్ళీ కార్ డ్యామేజ్ చేస్తే ఇంకా మీ బండ్లే ఉండవు. పోయి అలా పోయి అలా అమ్ముతా, ఇంకోటి ఇలా అమ్ముతా పోయి.